తెలంగాణలోని ఉన్నత విద్యా సంస్థలు వచ్చే నెల 3 నుంచి బంద్ పాటించనున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు పిలుపునిచ్చింది ఉన్నత విద్యా సంస్థల సమైక్య. ఈ రోజు సాయంత్రం చీఫ్ సెక్రటరీని కలిసి సమ్మె నోటీస్ ఇవ్వనున్నారు. దీపావళి నాటికి 600 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కేవలం 200 కోట్లు మాత్రమే చెల్లించడం పట్ల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 25న విద్యార్థులతో కాలేజీ యాజమాన్యాలు సమావేశం కానున్నాయి. 26న అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. నవంబర్ 1న అన్ని రాజకీయ పార్టీలను కలిసి 3వ తేదీ నుంచి సమ్మె చేయాలని నిర్ణయించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, అరుణ, ఫీజు రియంబర్స్మెంట్ లొల్లి మళ్ళీ శురువైందని చెప్పుకోవచ్చు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతి పత్రం సమర్పించనున్నారు. సమ్మెకు దిగాలని నవంబర్ 3వ తేదీ నుంచి ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలన్నీ కూడా బంద్ పాటించబోతున్నట్లు సమ్మె నోటీసును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈరోజు సాయంత్రం 4 గంటలకు అందజేయబోతున్నారు. మనం చూసుకోవచ్చు, ప్రధానంగా దసరా నాటికే పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి 600 కోట్లు మంజూరు చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీపావళి గడిచింది, ఇప్పటి వరకు కూడా కేవలం 200 కోట్ల రూపాయల బకాయిలు మాత్రమే చెల్లించింది. దీనిపై పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వాలి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎప్పటిలోపు చెల్లిస్తారనే దానిపై క్లారిటీ కావాలని చెప్పి ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. మనం చూసుకోవచ్చు, వారి భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి కూడా ఒక ప్లాన్ రూపొందించుకున్నారు. మనం చూసుకోవచ్చు, ఈ నెల 25వ తేదీన ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థి సంఘాలతో పూర్తి స్థాయిలో భేటీ కావాలనుకుంటున్నారు. ఆ తర్వాత 26వ తేదీన ఈ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య జనరల్ బాడీ సమావేశం నిర్వహించుకోబోతున్నారు. నవంబర్ 1వ తేదీన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం కాబోతున్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలను విడివిడిగా కలిసి తమ విజ్ఞప్తిని వివరించబోతున్నారు. అదేవిధంగా నవంబర్ 3వ తేదీన పూర్తి స్థాయిలో ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలన్నీ కూడా బంద్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అయితే తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, లేని పక్షంలో ఖచ్చితంగా బంద్ పాటిస్తామని చెప్పారు. అయితే ఈ నెల 23వ తేదీ వరకే పూర్తి స్థాయిలో బంద్కు పిలుపునిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నవంబర్ 3వ తేదీ నుంచి ఖచ్చితంగా తమకు క్లారిటీ ఇవ్వని పక్షంలో సమ్మెకు వెళ్తామని చెప్పి ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తమ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై ఒక క్లారిటీతో ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సంబంధించి మనం చూసుకోవచ్చు, మద్యం దుకాణాల టెండర్ల ద్వారా మద్యం దుకాణాలకు సంబంధించిన టెండర్ల స్వీకరణకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతుంది. దాని ద్వారా ప్రభుత్వానికి దాదాపు 3,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అందులో నుంచి తమకు అడ్జస్ట్ చేస్తారని చెప్పి పూర్తి స్థాయిలో ఈ ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య భావిస్తుంది. ఈ సమయంలో తమ డిమాండ్లను గట్టిగా అడిగితే ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించవచ్చని భావిస్తున్న నేపథ్యంలో ఈ సమ్మెను ఉధృతం చేయాలని చెప్పి గట్టిగా ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య భావిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు, ఈ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య గత 4 ఏళ్లుగా పెండింగ్ బకాయిలు పేరుకుపోయాయి. మొత్తం 1000కి పైగా ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి. మనం మొత్తంగా చూసుకోవచ్చు, 12,000 కోట్ల రూపాయలు బకాయిలున్నాయి. గత ఏడాది మనం చూసుకోవచ్చు, 1,200 కోట్లకు సంబంధించి టోకెన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ టోకెన్లు ఇచ్చిన వారికి కూడా పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లించలేదు. ప్రస్తుతం 600 కోట్ల రూపాయలు దసరా నాటికి ఇస్తామని చెప్పారు. దసరా నాటికి కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే బకాయిలు చెల్లించారు. మిగతా వాటి వైపు కూడా పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వలేదు. దానిపై పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వాలి. పెండింగ్ బకాయిలన్నీ చెల్లిస్తేనే తమ కళాశాలను నిర్వహించుకోగలుగుతామని చెప్పి ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య స్పష్టం చేస్తుంది. అరుణ. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.